హే పీపుల్ నెక్స్ట్ డోర్. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను రీసెంట్గా ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను, పర్చేస్ చేశాను. సో ఆ ప్రోడక్ట్ మీతో షేర్ చేసుకుందాము, మీకు ఏమైనా యూజ్ అవుతుందో లేదో చూసుకుంటారా అని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే, ఇది వచ్చేసి లేడీస్కే వీడియో అనమాట. సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ ado, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం జనరల్గా సెలూన్స్కి వెళ్తాము, బ్యూటీ పార్లర్స్కి వెళ్తాము, చాలా సర్వీసెస్ చేయించుకుంటాం. లైక్ ఐబ్రోస్ అనేసి, అప్పర్ లిప్ అనేసి, వ్యాక్సింగ్ అనేసి, ఇంకా రకరకాల ట్రీట్మెంట్స్. బట్ నేను ఐబ్రోస్ అన్నా, వ్యాక్సింగ్ అన్నా కొంచెం పెయిన్ వచ్చినా తట్టుకోగలను, కానీ అప్పర్ లిప్ అయితే నేను అస్సలు తట్టుకోలేను. వెన్ ఇట్ కమ్స్ టు అప్పర్ లిప్, నేనైతే ఆ పెయిన్ అస్సలు భరించలేను అనమాట. సో నాకు ఈ ఏరియా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. నాతో పాటు చాలా మంది రిలేట్ అవుతారు దీంతోనే. సో వ్యాక్సింగ్ అంటారా, ఐబ్రోస్ అంటారా, కొంచెం పెయిన్ వచ్చినా నేను తీసేసుకోగలను. బట్ చాలా మందికి ఇక్కడ ఈ ఏరియా అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. నేను ఒక్కసారి అయితే ఈ థ్రెడ్డింగ్ చేయించుకున్నాను ఈ అప్పర్ లిప్కి. ఇంకా మళ్ళీ వెళ్ళకూడదని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. ఇట్స్ అన్బేరబుల్ పెయిన్ నాకైతే. సో యా, అందుకని చెప్పేసి, బట్ అలా అని ఇలా ఫేషియల్ హెయిర్తో, బాడీ హెయిర్తో ఉండడం నాకైతే ఇష్టం ఉండదు. నాకు అది అంత ప్రజెంటబుల్గా ఉన్నట్టు అయితే అనిపించదు అనమాట. బట్ చాలా మందికి ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్ రిమూవ్ చేయడం అనేది అంతగా ఇష్టం ఉండదు. సో వాళ్ళైతే డెఫినెట్లీ ఇదైతే స్కిప్ చేసేయచ్చు. బట్ నాకు పర్సనల్లీ ఫేషియల్ హెయిర్ అన్నా, కొంచెం బాడీ హెయిర్ అన్నా కొంచెం నీట్గా ఉంటేనే అది ప్రజెంటబుల్గా ఉంటుందని నేను నమ్ముతాను అనమాట. సో థ్రెడ్డింగ్ అయితే నేను చేయించలేను, బట్ అలా అని ఇలా మీసాలు గడ్డలతో అయితే ఉండలేను కదా. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, మనం హెయిర్ మీద, మనం నెత్తి మీద హెయిర్ కోసం ఎంత ప్రే చేస్తామో, అవి ఇవి ఎన్ని రాస్తామో, బట్ అక్కడైతే హెయిర్ పెరగదనమాట. ఇంకా మన బాడీ మీద, ఇంకా మన ఫేస్ మీద మనకు వద్దు అన్నా సరే బోల్డ్ అంత హెయిర్ అయితే పెరిగిపోద్ది. సో నాతో పాటు ఎంతమంది రిలేట్ అవుతారు. సో యా, బ్యాక్ టు టాపిక్. ఇప్పుడు ఏంటంటే, ఇలా అయితే మీసాలు గెడ్డలతో అయితే ఉండలేను. సో కొంచెం ప్రజెంటబుల్గా ఉండాలి, బట్ థ్రెడ్డింగ్కి అయితే నేను వెళ్ళలేను. అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ అయితే టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి, అదైతే మనం ఎఫోర్డ్ చేయలేము. సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ టూల్స్ అనమాట. ఈ అప్పర్ లిప్ రిమూవర్కి, ఇలాగా హెయిర్ రిమూవ్కి చూస్తుంటే నాకైతే చాలానే వీడియోస్ చూసాను, చాలానే రివ్యూస్ వెతికాను. బట్ లాస్ట్కి మా అక్క దగ్గరే నాకు ఒక ప్రోడక్ట్ అయితే దొరికిందనమాట. సో గీత అది చాలా డేస్ నుంచి యూస్ చేస్తుంది. సో నేను దాని దగ్గర ట్రై చేశాను. సో నాకు అప్పుడైతే చాలా బాగా అయితే నచ్చిందనమాట ఆ ప్రోడక్ట్ వచ్చేసి. సో నేను వెంటనే తీసుకోవాలని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. అది వచ్చేసి నేను ఒక 2-3 టైమ్స్ యూస్ చేశాను. విత్ ఇన్ 2 minutes చాలా క్విక్గా, లైక్ దిస్ అనమాట. సో వెంటనే హెయిర్ రిమూవ్ అయితే చేసేసింది, పెయిన్ లేదు, ఏం లేదు. సో అదనమాట. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనేసి. సో అదేంటంటే, అగారోది మల్టీపర్పస్ ట్రిమ్మర్ అనమాట. సో ఇది వచ్చేసి నేను జస్ట్ అప్పర్ లిప్కి మాత్రమే తీసుకున్నాను, బట్ ఇదైతే మల్టీపర్పస్ అనమాట. లైక్ మీ ఫేషియల్ హెయిర్కి కానీ, బాడీ హెయిర్కి కానీ యూస్ చేసుకోవచ్చు. ఇందులో 2 థింగ్స్ ఉంటాయి, 2 knobs లాగా. సో మనకి ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అయితే అది ఫిట్ చేసుకుని అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో 2 knobs మనం చాలా పర్పస్కే యూస్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఫేషియల్ హెయిర్ అనమాట. సో ఫేషియల్ హెయిర్ ఎలాగో నేను ఎలా వాడతానో చెప్తాను. ఒకటి వచ్చేసి ఐబ్రోస్కి వాడచ్చు, ఒకటి వచ్చేసి అప్పర్ లిప్కి, ఈ చిన్న ఏరియాకి, అండ్ ఆల్సో ఈ సైడ్ లాక్స్కి వాడచ్చు. సో ఫస్ట్ది అయితే అలా వాడచ్చు. ఇంకోటి వచ్చేసి అది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. సో దాన్ని మనము మన హ్యాండ్స్కి వాడచ్చు, లెగ్స్కి వాడచ్చు, అండ్ మన పర్సనల్ ఆర్మ్ పిట్స్, బికినీ ఏరియాలో కూడా వాడుకోవచ్చు అనమాట. సో నాకైతే కంప్లీట్గా ఒక్క దాంట్లోనే ఇది అంతా దొరికేసింది అన్నట్టు అయితే అనిపించింది. నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓన్లీ అప్పర్ లిప్కే యూస్ చేశాను. సో చలో ప్యాకింగ్ ఓపెన్ చేసేద్దాము. సో ప్యాకెట్లో ఏముందో చూసేద్దాం. సో ప్యాకెట్లో వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది మెయిన్ థింగ్. ఇది వచ్చేసి
బాడీ హెయిర్ కి, ఇది వచ్చేసి ఫేషియల్ హెయిర్ కి అనమాట. అండ్ ఒక ఛార్జర్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఈ ఛార్జర్ ఇంకా నాకు వాడే అవకాశం రాలేదు, సో ఇంకా సీల్డ్ గానే ఉంది. సో దీనికైతే ఛార్జింగ్ పెట్టాలి, ప్రస్తుతానికి అయితే నడుస్తుంది. బుల్లి బ్రష్ లాగా ఇచ్చారనమాట. సో దీన్ని ఎలాగ కనెక్ట్ చేయాలో మీకు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఈ పెద్దది ఏదైతే మెయిన్ థింగ్ అన్నానో అదైతే తీసుకోవాలి. సో తీసుకుని ఇక్కడ సిల్వర్ వైపున ఓపెన్ చేయాలన్నమాట. సో ఓపెన్ చేసి మనకి ఏది నాబ్ కావాలో, ఏ అటాచ్మెంట్ కావాలో దాన్ని అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. సో వెరీ ఈజీ, ఇంత క్విక్ గా ఫిట్ అయిపోయింది. సో దీనికి ఇది క్యాప్ లాగా అనమాట. తీసుకుని ఇలా ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటది ఇక్కడ. సో ఆన్ వైప్ చేస్తే, సో ఐ థింక్ యూ కెన్ హియర్ ద సౌండ్. సో ఆన్ అయినట్టు. సో మనం చాలా ఈజీగా అంతే, ఇంత ఈజీగా మనం అప్పర్ లిప్ హెయిర్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఇలా అప్పర్ లిప్ ఆర్ వాట్ ఎవర్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవడానికి ఇష్టం లేదో వాళ్ళైతే డెఫినెట్లీ స్కిప్ అయితే చేసేయండి. బట్ రిక్వైర్మెంట్ ఉంది కానీ థ్రెడ్డింగ్ పెయిన్ భరించలేమన్న వాళ్ళు కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. ఇది వచ్చేసి బ్రాండ్ అగారో అన్నమాట. మీరు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేయడం చూసుంటారు, రకరకాల వస్తువులు ఇందులోనే. బట్ నేనైతే ఇవి మల్టీపర్పస్ ట్రిమ్మర్ అయితే తీసుకున్నాను. సో అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ట్రస్టబుల్ బ్రాండ్ అని నేను అనుకుంటున్నాను. సో యా, సో ఇది ఈ అటాచ్మెంట్ వచ్చేసి ఫేషియల్ హెయిర్ కి అనమాట. లైక్ యూ కెన్ యూజ్ ఐబ్రోస్ కానీ, అప్పర్ లిప్ కి, చిన్ కి, అండ్ ఈ సైడ్ లాక్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చిన్నది ఉంది అండ్ ఇక్కడ కొంచెం పెద్దది ఉంది. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్, మీరు చిన్నది యూజ్ చేయాలా పెద్దది యూజ్ చేయాలా అది మీ ఇష్టం అనమాట. సో నెక్స్ట్ బాడీ హెయిర్ రిమూవల్ ది కూడా పెడదాము, ఆ అటాచ్మెంట్ కూడా పెట్టి చూద్దాము. సో ఇవి క్యాప్స్ ఇచ్చారనమాట. సో ఈ అటాచ్మెంట్ కూడా పెట్టి, సో మళ్ళీ ఇది పెట్టేసాక వెంటనే ఆన్ అన్నమాట. సో మళ్ళీ సౌండ్ వినిపిస్తుంది, సో ఆన్ అయినట్టు. సో ఇదైతే బాడీ హెయిర్ కి. సో ఇలాగా వెరీ ఈజీ, చాలా ఈజీగా క్విక్ గా అయిపోతుంది అనమాట. సో అది, అండ్ వెంటనే ఇలాగే హెయిర్ తో పెట్టకుండా కొంచెం క్లీన్ చేసి అప్పుడైతే మళ్ళీ క్యాప్ పెట్టేసుకుంటే మనకి అయితే హైజీన్ గా అయితే ఉంటది. సో ఇదన్నమాట నేను తీసుకున్న యూస్ఫుల్ ప్రోడక్ట్. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే 800 చేంజ్ అయితే పడింది నాకు. సో వర్త్ ఇట్ అంటే నా విషయంలో టోటల్లీ వర్త్ ఇట్. బట్ చూసే వాళ్ళకి యూజ్ అవుతుందా, మీకు యూజ్ అవుతుందా, మీకు అంత రిక్వైర్మెంట్ ఉందా లేదా చూసుకుని అయితే తీసుకోవాలి. 800 ఈజ్ నాట్ అ స్మాల్ అమౌంట్, అది కూడా హ్యూజ్ అమౌంటే నా వరకు. సో నేను చాలా ఆలోచించి మా అక్క దగ్గర ట్రై చేసి నాకు ఇది కావాలి అని నేను డిసైడ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇట్స్ ఫ్రమ్ బ్రాండ్ అగారో మల్టీపర్పస్ ట్రిమ్మర్ ఇదైతే. సో యా, ఎవరికైనా కావాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మీరు దీనికోసం లింక్ వెతుకుతున్నారు, మీకు ఎక్కడ దొరకట్లేదు అంటే కంపల్సరీ నన్ను అడగండి. సో నేనైతే డెఫినెట్లీ దాని లింక్ అయితే మీకు సెండ్ చేస్తాను కమెంట్స్ రూపంలో, ఆర్ యూ కెన్ మెసేజ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, డిఎం మీ అట్ ఇన్స్టాగ్రామ్. సో నేనైతే కంపల్సరీ మీకు అయితే రిప్లై ఇస్తాను. సో యా, అండ్ మీకు వీడియో యూస్ఫుల్ అయిందో లేదో కూడా కంపల్సరీ నాకైతే కమెంట్ చేసేయండి. సో నాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఏమన్నా చేంజ్ చేసుకోవాలా, యూస్ఫుల్ అయ్యిందా ఈ వీడియో, ఎవ్రీథింగ్ యూ కెన్ షేర్ అట్ కామెంట్స్ అనమాట. సో యా, నేను ఏమైనా పాయింట్ మిస్ చేసినా, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా, ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నా, అయ్యో ఈ విషయం ఎందుకు చెప్పడం మిస్ చేసింది అని చెప్పేసి మీరు అనుకున్నా, అవన్నీ నాకు కమెంట్స్ లో అయితే అడిగేయండి. సో ఆ ప్యాకెట్ని కొంచెం దగ్గరగా అయితే చూపిస్తాను చూడండి. సో ఇలాగనమాట. సో దీనికి ఇది కానీ కనెక్ట్ చేసుకోవాలి మన రిక్వైర్మెంట్ బట్టి అనమాట. అండ్ దీన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ కేబుల్. సో ఇదన్నమాట, కొంచెం దగ్గరగా అయితే చూపిస్తున్నాను మీకు. సో ఆ ప్యాకెట్లోనే ఇంకొక థింగ్ కూడా ఉందన్నమాట, అదే ఈ పౌచ్.
సో ఈ పౌచ్ ఏంటంటే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నామంటే ఆ పెట్టి అంతా తీసుకువెళ్ళాం కదా, తీసుకెళ్ళొచ్చు ఆబ్వియస్లీ చిన్న పెట్టే, బట్ కొంచెం స్పేస్ అయితే ఆక్యుపై చేసేస్తుంది. సో అలా స్పేస్ ఆక్యుపై చేయకుండా మనం ఇందులో ఆ థింగ్స్ అన్ని ఇందులో సదిరేసుకున్నామంటే ఇది చాలా ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట, ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవ్వదు. సో ఆ పర్పస్ మీద వాళ్ళైతే ఈ పౌచ్ని కూడా అందులో పెట్టారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇది కూడా. అండ్ ఇలాగా మనం అవన్నీ ఇందులో పెట్టేసుకుని ఇలాగైతే లాక్ చేసేసుకోవచ్చు, చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట ఇది. సో యా, I hope you guys like the video. If you like it, please like, share and subscribe. This is your Indu Reddy signing off.